హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వెంకటగిరి దుర్గం ఎక్కేదానికి అడవిలో ఉన్నాము. తెల్లవారుజామున 5:30 అయింది ఈ టైము. అంటే నైటే బయలుదేరాము మేము 2 గంటలకి. ఇక్కడ వెలుతురు బండి నాకు వచ్చినాకే పోవాలన్నాడు అతను, గైడ్ మొత్తం పాటు వచ్చిన అతను. సరే అందరూ చూడండి, ఒకసారి గ్రూప్ వీడియో తీస్తామని చెప్పి మా బాను వీడియో తీస్తున్నాడు. మేమందరం అయితే చాలా హుషారుగా ఉన్నాం. కొండ ఎక్కేయాలి పైకి ఎట్టన్నా ఈరోజు అని. అసలు మామూలుగా లేదు ఆ కొండ చూసేదానికి. అదే మీ కంటికి కనిపిస్తుంది, అదే దుర్గం, వెంకటగిరి దుర్గం. దానిపైకి మేము ఇప్పుడు వెళ్ళాలనుకునేది. రాత్రంతా మేలుకొని ఉన్నాము. అబ్బా వీళ్ళు మాతో పాటు వచ్చినాళ్ళయ్యా, మామూలుగా మొయ్యట్లేదు సామాన్లకి. మళ్ళీ ఈ పంటల్లో మాకు నడిచేదానికి వల్ల కావట్లేదు, కానీ వాళ్ళు చక్క వెళ్ళిపోతున్నారు. నా వల్ల అయితే కాలేదు. ఎట్టన్నా ఎక్కాల్సిందే అనుకున్నాను. పోయేటప్పుడు డిన్నర్ కోసం ఈ కోళ్ళు కూడా ఎత్తుకోపోయాము మేము. కొంచెం దూరం వెళ్ళాక అంటారు ఆయన ఒక ఆయిరా సెంటరు, అక్కడ నీళ్ళు ఉంటాయంట. అక్కడ మన చికెన్ కర్రీ చేసుకొని చపాతీలు చేసుకోవడానికి కోళ్ళు కూడా తీసుకుపోతున్నాం పైకి. ఎక్కండి అందరు ఎక్కండి, నేను నిదానంగా వస్తాను, మీరు బాగా ముందు. నా వల్ల కాదు. ఎక్కండి, నేను చిన్నగా నడుస్తాను ఒక రోజంతా. సూర్యోదయం చూస్తుంటే చాలా అందంగా ఉంది. మాకు ఇంత నెల్లూరులో మనకి ఈ విధంగా కనిపిస్తుంది, బిల్డింగ్లు అడ్డా ఉంటాయి. ఇక్కడ ఈ అడవిలో చెట్ల మధ్యలో చూస్తే చాలా బాగుంది. టైం ఎంత అనుకున్నారు? ఇప్పుడు 6:10 టైం. 6:10కే స్టార్ట్ చేసాం పైకి ఎక్కేదానికి. మేము రాత్రి 2 గంటలకు బయలుదేరాం ప్రయాణం. అక్కడి నుంచి ఈడకు వచ్చి ఈడ కొంచెం వెయిట్ చేసాం అడవిలో, కొంచెం తెల్లవారుజామున అయినాక బయలుదేరాలని. మా ఓడు ఫోటోలు తీస్తున్నాడు, గ్యాప్ వేయటం మా వాడు. ఆ దారిని వెళ్తుంటే కొత్తగా ఏదో పూలు కనిపించాయి, 3 రెక్కల పూలు. అయితే ఫస్ట్ టైం చూడటం నేను. అడవి పువ్వు అంటే ఇది చాలా బాగుంది అందంగా, అందుకే దీన్ని ఫోటో తీసాము. దానిపై నుంచి ఎక్కాలంటే అసలు మామూలుగా లేదు, ఏటవాలుగా ఉంది కొండ. మా సునీల్ గారు అయితే అవలేలో ఎక్కేస్తున్నాడు. నేను లావుగా ఉన్నాను కదా, నాకు కష్టంగా ఉంది. బాను చేతిలో మేకపోతుంది, మేకపోతులు అక్కెళ్ళిపోతుంది బాను. ఇదిగో నేను కిందకు వచ్చిన ఎదురు చూడండి, నా వల్ల కావడం ఎక్కేదానికి. అక్కడ ఆగిపోయి మా ఆవిడ అక్కడి నుంచి రానా అని పిలుస్తున్నాడు. అబ్బా ఇది దగ్గరగా అనిపిస్తుంది, కానీ కొత్త ఒకటి వస్తూనే ఉంది కొండ. సరే అయితే ఎట్టో గట్ట కానీ నడవాల్సిందే, తప్పదు. కానీ పోతా ఉన్నాం పైకి. మొత్తం ఇదంతా దరబే, గడ్డి దరబ అంతా ఉంది. ఇదిగో నా చేతికి ఒక గంటి ఇచ్చారు, బిర్యానీ వండే గంటి. ఆ గంటి సపోర్ట్తో పెట్టుకుని వెళ్తున్నాను. బాహుబలి సినిమాలు ఎలా ఉంటుందో చూసారు కదా, సైడ్ మొత్తం లోయి అలా ఉంటుంది. ఇక్కడ ఏ మాత్రం జారిందంటే కిందకి వెళ్ళిపోతాం అంతే. ఇంకెవరు పట్టుకోబోలేమన్నాడు, గమ్ము కిందకి వెళ్ళిపోతాం. పడితే అంతే ఇక. చూడండి మామూలు కొండ కాదు రవే, నేను ఎప్పుడు ఎక్కలేదు రే కొండ. యారు తెగితే తెగిపోయినారా నాయన, చూడరా అదే ఘాట్ అయిందిలో. అయ్యా చూడరా, అయ్యా దొరకం దోలు చేరుతుంది నాకు. కానీ మళ్ళీ ఎక్కడ కాబట్టి ఎక్కడ డిసైడ్ అయిపోయా. మా ఓడు అన్నిట్లో ఒకసారి కూడా నిద్రపోయి రోజు వల్ల కాల నిద్రపోయి వస్తున్నారు మీరా. ఇక్కడైతే అంట్రాయి కాడ వచ్చాగా మేము అందరం. ఇక్కడ వంట చేసుకున్న నీళ్లు సదుపాయాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఆగాము. ఇక్కడ మా బాంబే అన్న చూస్తే నీట్ గా మా కోసం చికెన్ చేస్తున్నాడు. బాగా అల్లడిచ్చారు అందరికి చికెన్. అది మా ఓటు చూస్తే పొనుకునే బండా లేదా పైకి చేస్తున్నాడు. గైడ్స్ అనమాట, మా ఇంత పట్టిస్తున్నాడు. చపాతీలు కాల్చుకుంటున్నారు. చపాతీలు చికెన్ అంటే అప్పటికప్పుడు రైస్ వండుకోలేం కాబట్టి చపాతీలు ప్రిపేర్ చేశాడు. ప్యాకెట్ ఎత్తుకొచ్చేసాను రెడీమేడ్. అది కూడా మ్యాక్ పోయి చూసారు, అడేటంలో కూర్చొని నవ్వుకొని. ఉప్పు నీటి చూసేయండి. ఇప్పుడు అందరూ బాగా ఆకలితో ఉన్నారు. ఎప్పుడెప్పుడు అవుద్దా, ఎప్పుడెప్పుడు తిందామా అని. కాకపోతే అడవిలో నీళ్ళు ఎక్కడ దొరకవు, ఈ అంటురాయి కాడ ఒకటే దొరుకుతాయి. అందుకే ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తారు అందరూ వచ్చిన వాళ్ళందరూ. ఇక్కడ చూశారు కదా, ఈ బండల లోపల నుంచి వస్తాయి వాటర్ కిందకి. అవి డ్రాపులుగా కారి కిందకు చిన్న తొట్టిలాగా ఉంటుంది. ఆ తొట్టిలో పడతాయి వాటరు. ఆ చెట్లలోంచి అంతా బాగా నీరు చిన్నగా కారుతాయి. ఇదిగోండి ఇదే తొట్టి. అది
ఈ తొట్లో నీళ్ళు ఒక్కొక్కరు వస్తాయని చూశారు కదా, అవి ఆ నీళ్ళే మేము తాగి ఆ నీళ్ళే వండుకున్నాము, ఆ నీళ్ళతోనే వెళ్ళాము. ఇది సరైన కొండ, మామూలు కొండ కాదు ఇది. పోయినా అక్కడ నుండి ఇంకో దూరంగా ఒక 5 కిలోమీటర్లు పోతే ఆడి కలబెట్టరా మధ్యాహ్నం పడినారు దింపేస్తాడా కాదన్న అక్కడికి పోతే మనం వద్దులేనా ఆ దబరకి ఆ కూరకి సిగ్గు సూప్ పెట్టయ్యా గ్లాస్ ఇచ్చే అంతే ఉప్పు కారం వేసే మీరు ఏం చేసినా కానీ పెట్టండి కొంచెం అల్లాడిచ్చు ఇదిగో ఒక్కలా సర్లే మేము దగ్గరగా 3/4 భాగం దాకా పైకి వచ్చాము. ఇప్పుడు మన కంటి ముందు ఉండేది చిన్న దుర్గం అంటారు దీన్ని. దుర్గం కొండకి వెనకాల పక్క ఉంటుంది చిన్న దుర్గం. ఇది చాలా హైట్లో ఉన్నాము మేము. నడిచేదానికి ఇబ్బంది పడి అందరూ రెస్ట్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఇప్పటికి మిట్ట మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. 1 గంట అయిపోయింది. ఇప్పుడు అందరూ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాము. కంటి చూపు మేర చాలా ఎత్తులో ఉన్నాము మేము, చాలా హైట్లో ఉన్నాం. ఇప్పుడు ఆ కనిపించే కొండపైకి మేము ఎక్కాలా. ఇంకా కొండపైకి ఎక్కదామని పోతుంటే ఇక్కడ ఒక దారి కనిపించింది మాకు. దీన్ని గుర్రాల సావిడి అంటారంట. ఇది ఇక్కడికి గుర్రాలు ఏడదాకా వచ్చాయంట ఆ రోజుల్లో. ఈ గుర్రాల కాడికి వచ్చేటప్పటికి ఈడ పహరీ గోడ అంతా ఉంది. ఇక్కడ మన గుర్రాలన్నీ ఇక్కడ ఆపేసి వెనక్కి నడిచి పైకి ఎక్కుతారంట. అసలు ఏడదాకా వచ్చేటప్పటికి మాకు సినిమా కనిపించింది. ఆ రోజులు ఎలా వచ్చేవారో తెలియదు కానీ ఎటు చూసిన ఎదురు చెట్లు, అబ్బా జమ్ము, రేకా చెట్లు, ముళ్ళు గిళ్ళు మొత్తం మామూలుగా లేదు. ముళ్ళు నాకైతే ఎక్కడ పడితే అక్కడ బెదిరాగు గింటి పట్టుకో కాసేపు అవతల పక్క దాటుకోవాలి. చెట్లు వచ్చేస్తున్నాయి బాగా. చాలా బాగుంది. ఎండ మాత్రం చిన్నగా లేదేడా. ఏదో అనుకున్నాము నైడా మధ్యాహ్నం 3 అవుద్దాం పైకి పోయేటప్పుడు. రాత్రి 2 గంటలకు బయలుదేరాము. ఇప్పుడు 1 గంట అయింది ఇక్కడ ఉన్నాం మేము. అది ఈ కొండ అంటే ఈ కనిపిస్తున్న ఈ కొండ పైకి ఎక్కాలి. ఇప్పుడు మనం పదవారంటే చూద్దాం ఎలా ఉందో. హౌస్ ఇది కాంపౌండ్ వాళ్ళ పింకులు అట్టు వచ్చి ఎప్పటికి పెంకిలు కాదు రాళ్ళు ఎవరా పింకులా పైకి గుర్రాల మీద కట్టేస్తుంటారు. ఎవరు మనుషులు మోసేది ఆ రోజుల్లో గుర్రాలు ఎడదాకి వచ్చాయంట. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలంటే నడక మార్గమే ఖచ్చితంగా. ఇదే ఆ కొండ. ఆ కొండ చూడండి ఎలా ఉందో. కొండ వెనకాల పక్క నుంచి చూపిస్తున్నాను మీకు. మామూలుగా లేదు ఈ కొండ. దీన్ని ఎక్కి ఎలా పైకి పోవాలో చూద్దాం. మా వాడైతే ఫోటోలు తీస్తున్నాడు బాగా. కొలవ వీడియో నెక్స్ట్ పార్ట్లో పెడతాం. ఓకే, బాయ్ బాయ్.